నార్త్ కొరియా దేశంలో మనకి ఊహకందని ఎన్నో అద్భుతమైన విషయాలు, ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక వీడియో నేను డీప్ తెలుగులో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మరొక వీడియోలో నార్త్ కొరియాలో ఉన్న పనికి మాలిన ఉద్యోగాల గురించి, అంటే వాళ్ళకి పనికొచ్చేవి, ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వాళ్ళకి పనికొచ్చేవి, ఎందుకంటే ఎంతో కొంత జీతం వస్తుంది కాబట్టి. కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం ఆల్మోస్ట్ అసలు ఏమాత్రం ఉపయోగం లేనివనే చెప్పుకోవాలి. సో నార్త్ కొరియాలో ఉన్న ఆ ఉపయోగం లేని జాబుల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అయితే నార్త్ కొరియాలో ఉన్న ఉద్యోగాలను ఉపయోగపడే ఉద్యోగాలు, ఉపయోగం లేని ఉద్యోగాలు అని డివైడ్ చేయడానికి ముందు నార్త్ కొరియా అధ్యక్షుడు అక్కడ పెట్టే కొన్ని పిచ్చి పిచ్చి రూల్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. నార్త్ కొరియాలో ఎవరికైనా 16 ఏళ్ళు కనుక వచ్చినట్టయితే వాళ్ళు వెంటనే ఇంకా గవర్నమెంట్ ఉద్యోగంలో చేరిపోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగం కాదా, ఇంకేం లైఫ్ సీట్లు అనుకోవద్దు. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కాదు, అక్కడ జీతాలు తక్కువ, నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. అండ్ రిటైర్మెంట్ ఏజ్ ఉండదు, చచ్చిపోయేంత వరకు పనిచేయాల్సిందే. ఒకవేళ ఏ రోజైనా నువ్వు పని చేయనంటే ఆ రోజే నువ్వు చచ్చిపోతావు. అక్కడ ఫుడ్ షార్టేజెస్ అనేవి చాలా ఎక్కువ. ఎప్పుడో కానీ అక్కడ ఉన్న సూపర్ మార్కెట్స్లో ఫుడ్ ఐటమ్స్ అనేవి కంప్లీట్గా కనబడవు. అండ్ మొత్తం అంతా కూడా కరప్షన్తో నిండిపోయి ఉంటుంది. ప్రజలందరూ కూడా చాలా పేదరికంతో మగ్గిపోతూ ఉంటారు. అయితే ఇదంతా ఒకవైపు అయితే, వాళ్ళ యొక్క నాయకుడైన కిమ్ జాంగ్ ఉన్ మాత్రం యాంకిల్ ఫ్రాక్చర్స్తో బాధపడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? విపరీతంగా తినేయడం వల్ల. అది కూడా నార్మల్ ఫుడ్ కూడా కాదు, ఇంపోర్టెడ్ చీజ్ని ఎక్కువగా తింటూ ఉంటాడు. సో దానివల్లనే అతనికి ఆ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దేశంలో మిగతా పనులు ఎలా పోయినా పర్లేదు, ఆ చీజ్ మాత్రం అసలు ఆగకూడదంటాడు. ఎప్పటికీ కూడా అతనికి అందుతూనే ఉండాలని కోరుకుంటాడు. సో అలాంటి మైండ్ సెట్ పర్సన్. ఊరంతా ఒకవైపు, ఊరపంది ఒకవైపు అని సామెత ఉందిలేండి, ఆ టైప్ వీడు. సర్లేండి, ఇంకా నార్త్ కొరియాలో ఉన్న మిగతా యూస్లెస్ జాబ్స్ గురించి అయితే తెలుసుకుందాం. నెంబర్ 1, స్ట్రీట్ స్వీపర్స్. వీళ్ళకి ఒక ఏడాది కేవలం $1000 మాత్రమే సగటున జీతం లభిస్తూ ఉంటుంది. అంటే సుమారుగా 70,000 రూపాయల జీతం మాత్రం వాళ్ళకి అందుతూ ఉంటుంది. కానీ ఒక ఫ్యాక్ట్ ఏంటో చెప్పనా, వాళ్ళు పని చేయక్కర్లేదు. రీజన్ ఏంటో తెలుసా? నార్త్ కొరియా అని చాలా పెద్ద దేశం. సో అందువలన అక్కడ మనకి కార్లు కానీ, స్పోర్ట్స్ బైక్స్ కానీ, బైకులు కానీ, సైకిళ్ళు కూడా ఎక్కడో చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి మనకి, అక్కడక్కడ అలా ఇసురుకుంటూ వెళ్ళినట్టు. సో నార్త్ కొరియా యొక్క రాజధాని అయిన ప్యాంగ్యాంగ్ అనేది పెద్ద పెద్ద బిల్డింగులతో కనిపిస్తూ ఉంటుంది, కానీ దాని లోపల రోడ్లు కూడా పెద్ద పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. కానీ మనకి వెహికల్స్ అయితే ఎక్కడో కానీ కనిపించవు. అంతెందుకు, ట్రాఫిక్ కోసం కూడా కొంతమంది లేడీస్ ఉంటారు, అలాగే రోడ్లు క్లీన్ చేయడానికి కూడా స్టాఫ్ ఉంటారు. వీళ్ళకి ఎవ్వరికి కూడా ఏ పని ఉండదు. ఎవరైనా రోడ్డు మీద చెత్త వేస్తే కదా దాన్ని తుడిచేయడానికి. వాళ్లకున్న పేదరికం కారణంగా ఒక చాక్లెట్ని తిని ఆ చాక్లెట్ కవర్ని కూడా భద్రంగా జోబులో దాచుకుంటారు. ఎందుకంటే అలాంటి చాక్లెట్ కవర్లు అన్నీ కలిపి తూకానికి వేసేయడానికి. ఇంకా ట్రాఫిక్ని గైడ్ చేయాల్సిన వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణం. రోడ్డు మీద ఏమైనా వెహికల్స్ ఉండి రోడ్లన్నీ కూడా బిజీగా ఉంటేనే కదా వాళ్ళు ఎవరికైనా సరే గైడెన్స్ అనేది ఇవ్వడానికి. రోడ్ల మీద ఎప్పుడో అమావాస్య పౌర్ణమికోసారి ఓ బండి వస్తుంటది. ఇక వాడికి వీళ్ళేముంది చెప్పడానికి, ఆడే తిన్నంగా వెళ్ళిపోతారు వాడికి నచ్చినట్టు, ఎవరు అడ్డేవాళ్ళు లేరు కాబట్టి. ఇంకా 2010లో ఒక ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ ఫుటేజ్లో రోడ్ల మీద క్లీన్ చేయడానికి ఏమీ లేక ఎక్కడెక్కడ స్టాఫ్ను తీసుకొని వచ్చి ఒక చోట వర్షం పడితే ఆ వర్షపు నీళ్లను తుడిపిస్తున్నారు చీపుర్లతో. అది నార్త్ కొరియా పరిస్థితి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, పొలిటికల్ ఆపోజిషన్స్. యాక్చువల్గా అన్ని దేశాల్లో ఎలాగుంటుంది, ఓటేయాలనుకునే వాళ్ళు బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్తారు, ఓటేస్తారు. నచ్చిన పార్టీ యొక్క పేపర్ తీసుకొని దాని మీద ముద్ర వేసి, ఆ తర్వాత ఈవీఎం మిషన్ అయితే నచ్చిన పార్టీ యొక్క గుర్తు యొక్క బటన్ మీద ప్రెస్ చేస్తుంటారు. ఇది అన్ని దేశాల్లో ఉండేది. కానీ అక్కడ ఉన్న అన్ని పార్టీల యొక్క గుర్తులు ఒకటే చోట ఉంటాయి, అన్ని పార్టీల యొక్క గుర్తులు ఒకటే ఈవీఎం మిషన్స్ మీద ఉంటాయి. కానీ నార్త్ కొరియాలో అలా కాదు. నార్త్ కొరియాలో ఎలా అంటే, అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి ఓటు వేయాలనుకునే వాళ్ళంతా ఒక చోట వేయాలి. వేరే పార్టీ ఉంటుంది కదా, అంటే ప్రతిపక్షం ఉంటుంది కదా, దానికి ఓటు వేయాలనుకునే వాళ్ళందరూ కూడా వేరే బాక్సుల్లో వేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే, ఎవరైతే అధికార పక్షానికి ఓటు వేయలేదో వాళ్ళ డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్గా తెలిసిపోతాయి అన్నమాట. సో ఒకవేళ మళ్ళీ అధికార పార్టీయే కనుక
పదవిలోకి వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం యొక్క పథకాలను ఆపేస్తారు. అంతేకాకుండా వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా సరిగ్గా దొరకనివ్వకుండా చేస్తారు, వాళ్ళ మీద రివెంజ్ తెచ్చుకుంటారు. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి అక్కడ. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది ఈ విధి విధానం అనేది నార్త్ కొరియాలో. అప్పట్లో కిమ్ జాంగ్ ఇల్ కూడా దీన్ని స్టార్ట్ చేశాడు, అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది. ప్రజెంట్ అయితే కిమ్ జాంగ్ ఉన్ దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చాడు. యాక్చువల్గా ఇంతకుముందు చాలా పార్టీలు పోటీ చేశాయి నార్త్ కొరియాలో, కానీ అవి ఏవి కూడా ఒక్కసారి కూడా ఇప్పటి వరకు విజయాన్ని అయితే సాధించుకోలేకపోయాయి. సో ఈ పార్టీనే కంటిన్యూస్గా రూల్ చేస్తూ ఉంది నార్త్ కొరియాని. జనాలు కూడా భయపడిపోయి ఇంకా మొత్తం వాడికే ఓటేసేస్తున్నారు. సుమారుగా 99% ఓట్లు ఆ పార్టీకే పడుతున్నాయంట. అది భయంతోనే, మనకందరికీ కూడా తెలిసిందే, కానీ ఇంకా వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి అక్కడ. స్టోన్ క్లీనర్స్. యాక్చువల్గా ఇలాంటి ఒక ఉద్యోగం ఉంటుందా అని మీరు ఆశ్చర్యపోతూ ఉండొచ్చు, కానీ ఉన్నది నార్త్ కొరియాలో. నార్త్ కొరియాకు ప్రతి ఏడాది కూడా 4,000 నుంచి 6,000 మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అపో, చాలా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. ఊరే ఒక విశాఖపట్నానికో, హైదరాబాద్కో, ముంబైకి వస్తారు కదరా ఒక నెలకి. ఒక దేశానికి 4,000 నుంచి 6,000 మంది అట. ఏం చేస్తాం, అలా తయారు చేసాడాడు. ఈ నార్త్ కొరియాకు వచ్చే టూరిస్టులు లండన్తో కంపేర్ చేస్తే 0.07% అంట, న్యూయార్క్తో కంపేర్ చేస్తే 0.02% అంట. అంత తక్కువ మంది వస్తారు ఇక్కడికి. సర్లేండి, ఇంకా అయితే ఆ 4,000 నుంచి 6,000 మంది టూరిస్టులు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అని చెప్పి నార్త్ కొరియాలో కొన్ని ముఖ్యమైన ప్లేసుల్ని ఎప్పుడు కూడా నీట్గా ఉంచుతారనమాట. ముఖ్యంగా విక్టోరియాస్ వార్ మ్యూజియం అని ఒక ప్రాంతం ఉంటుంది. ఆ మ్యూజియంని మాత్రం ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుతారు. అయితే వాళ్ళ పిచ్చి ఎంత ముదిరిపోయిందంటే, అక్కడ కొన్ని రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళు కూడా క్లీన్గా ఉంచాలన్న ఉద్దేశంతో అక్కడ రాళ్ళను క్లీన్ చేయడానికి ఒక మహిళని ఉద్యోగంలో అయితే పెట్టడం జరిగింది. యాక్చువల్గా 2010లో సేమ్ ఇలాగే ఒక సీక్రెట్ ఫుటేజ్ అనేది కనబడింది. ఆ ఫుటేజ్లో కూడా ఇలాగే ఆమె రాళ్లను క్లీన్ చేస్తూ కనబడింది. తర్వాత తెలిసింది ఏంటంటే ఆమె అక్కడ పని చేస్తోందని. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమెలాగే అక్కడ ఇంకొక 2-3 ఉద్యోగస్తులు కూడా ఉన్నారంట. అది కూడా మళ్ళీ ఏదో పెద్ద చీపుర్ని పెట్టి మొత్తం అన్నింటినీ తుడిచేయడం కూడా కాదు, ఒక్కొక్క రాయిని ఇండివిజువల్గా క్లీన్ చేయాలంట. బట్ కెమెరాని చూడగానే ఆవిడ అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయింది. బట్ ఇది కూడా అక్కడ ఉన్న మ్యాండేటరీ జాబ్స్లో ఒకటంట. ఏం చెప్తాం ఇంకా. స్నో పాత్ క్లీనర్. యాక్చువల్గా నార్త్ కొరియా అనేది మంచు ఎక్కువ కురిసే ప్రాంతంలోనే ఉంది. అయితే నార్త్ కొరియా యొక్క నార్థన్ మోస్ట్ భాగంలో చాంగ్జిన్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో కిమ్ జాంగ్ ఇల్ జన్మించాడు. ఎటర్నల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ జన్మించాడు. అయితే అతను పుట్టిన ఆ ప్రాంతంలో అతనికి గుర్తుగా కొన్ని స్మారకాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి ఏడాది కూడా అతని యొక్క పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ ప్రాంతానికి వెళుతూ ఉంటారు. ఎవరైనా టూరిస్టులు కూడా వచ్చినట్టయితే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడానికి బాగుంటుందన్న ఉద్దేశంలో అక్కడ కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ ప్రాంతంలో విపరీతంగా మంచు కురుస్తూ ఉంటుంది. సో దానివల్ల రోడ్డు మొత్తం ఆ మంచుతోనే నిండిపోయి ఉంటుంది కదా. సో దానివల్ల కొంతమంది అక్కడికి వెళ్ళలేకపోతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు వాళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు. వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళాలనుకుంటారు? సంవత్సరానికి 1 సారో 2 సార్లు అంతే కదా. ఆ టైంలో రోడ్లు క్లీన్ చేసుకుంటే సరిపోద్ది కదా. టూరిస్టులు ఎవరు వెళ్ళరు అక్కడికి, కేవలం గవర్నమెంట్ అఫీషియల్స్ మాత్రమే ముందుగానే నోటీస్ ఇచ్చే వెళ్తారు అక్కడికి. అలాంటప్పుడు 2 days ముందు నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళే రోడ్లు క్లీన్ చేస్తారు. కానీ అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళకి అలా కాదు. వాళ్ళు ఏంటంటే విజిటర్స్ ఉన్నా లేకపోయినా కూడా సంవత్సరం మొత్తంలో ఎప్పుడు మంచు కురిస్తే అప్పుడు ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా క్లీన్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కసారి అయితే మంచు కురిసిందని చెప్పి రోడ్లు మొత్తం క్లీన్ చేస్తారు. ఆ రోడ్ల మీద వాళ్ళు తప్ప ఎవరు కనబడరు వాళ్ళకి. ఆ టైంలో వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది చెప్పండి, ఎందుకు ఇవన్నీ అని చెప్పి. ఇక ఫైనల్గా మొజాయిక్ బోర్డు హోల్డర్. ఈ పేరే మీకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉండొచ్చు. ఈ ఉద్యోగం ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా అప్పుడప్పుడు నార్త్ కొరియాలో కొన్ని స్పోర్టింగ్ ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను కదా, నార్త్ కొరియాలో చాలా పెద్ద స్టేడియం ఉంది, 150,000 కెపాసిటీ ఉంటుందని చెప్పి. అయితే ఆ స్టేడియంలో కూర్చొని ఆ స్టేడియంలో జరిగే మ్యాచెస్ని కావచ్చు, ఆ స్టేడియంలో జరిగే రిలీజియస్ కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, వీటన్నింటినీ కూడా చూసే వాళ్ళ యొక్క సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే చూడడానికి ఎవరు రారు. దానికి కారణం ఏంటంటే 24 గంటలు పని చేస్తేనే వాళ్ళు తినడానికి డబ్బులు రావు. అలాంటిది ఒక రోజంతా కూడా ఆ మ్యాచెస్ చూస్తూ ఎంజాయ్ చేసే సిచ్యువేషన్లో ఎవరు ఉంటారు చెప్పండి. సో అందుకోసమని ఎవరు కూడా పెద్దగా ఇలాంటి వాటికి రావడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించరు. కానీ అలాగే వాళ్ళు రాకపోయినప్పటికీ కూడా ఖాళీగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆయా ప్రాంతంలో కొంతమంది మొజాయిక్ బోర్డు హోల్డర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క పని ఏంటంటే ఒక పెద్ద డిజైన్ ఇస్తారు వాళ్ళకి. వాళ్ళు ఆ డిజైన్ తగ్గట్టుగా బోర్డులు పట్టుకొని ఉండాలి. అలాగా ఆ గేమ్స్ అన్ని పూర్తయ్యేంత వరకు వాళ్ళు ఏవైతే డిజైన్స్ ఇచ్చారో ఆ డిజైన్స్ అన్ని కూడా ఒక్కడ కూడా మిస్ అవ్వకుండా డిస్ప్లే అయ్యేలాగా చూసుకోవాలి. రీసెంట్గా ఒక 3-4 ఏళ్ల క్రితం మనం కనుక అబ్జర్వ్ చేసి చూసినట్టయితే నార్త్ కొరియాలో ఆరిరాంగ్ మాస్ గేమ్స్ అనేవి ఒక గేమ్స్ జరిగాయి. అందులో చాలా మంది గేమ్స్ ఆడారు, హ్యూమన్ స్పోర్ట్స్, ఆక్రోబాటిక్స్ అన్నింటినీ పర్ఫామ్ చేశారు. అయితే ఆ టైంలో మీకు పైన మొజాయిక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటిని వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసినవి ఏవి కాదు,
మనుషులు ఆ మొజాయిక్ బోర్డ్స్ని పట్టుకొని ఉంటారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి రిలాక్స్ అవ్వడానికి కానీ కూర్చోవడానికి కానీ ఏ ఆప్షన్ ఉండదు వాళ్ళకి. అండ్ ఆ గేమ్స్ అన్నీ పూర్తయినంత వరకు వాళ్ళు అదే చేయాల్సి ఉంటుంది. పోనీ అలాగే నా పని చేసినందుకు వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తారా? అది కూడా ఇవ్వరు. వీళ్ళందరూ కూడా వాలంటీర్సే. అయితే వాలంటీర్స్ అంటే వాళ్ళకి ఇష్టం ఉంటే వచ్చి చేస్తారు అని అనుకుంటూ ఉంటారు కదా. కాదు, ఇష్టం ఉన్నా లేకపోయినా వాలంటీర్గా వచ్చి పని చేయాల్సిందే. రూపాయి కూడా తీసుకోకుండా ఏవో కొన్ని స్నాక్స్ పెడితే అవి తినేసి వెళ్ళిపోవాల్సిందే. అది కూడా ఏంటి, మళ్ళీ 12 గంటల పాటు ఇలా కంటిన్యూస్గా పనిచేస్తూ బోర్డు తిప్పుకుంటూ నానా బాధలు పడుతూ అన్నీ అబ్జర్వ్ చేస్తూ నార్త్ కొరియా అధ్యక్షుడికి ఏమాత్రం చెడ్డ పేరు రాకుండా చూసుకుంటూ ఉన్నందుకు వాళ్ళకి లభించేది కొంచెం స్నాక్స్ మాత్రమే. ₹1 కూడా ఇవ్వరు. సో గైస్, చూసారు కదా, ఇవి నార్త్ కొరియాలో ఉన్న కొన్ని వింతైన యూజ్లెస్ జాబ్స్. వీటిలో మీకు ఏది అసలు చాలా అంటే చాలా వింతగా, చాలా యూజ్లెస్గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది, ఇంకా షేర్ చేస్తే వీడియో గురించి మా ఛానల్ గురించి అంత తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై నౌ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ₹5,000 ప్రోడక్ట్ ₹250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు, కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.